అన్న, ఈ సంక్రాంతి బరిలో దాకు మహారాజ్ ఏం చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాల్లో ఎక్కువ ఏ సినిమా విజయం సాధిస్తారు? బేసిక్ గా మూడో సాధిస్తా అనుకుంటున్నాం. ఆ, నేను ప్రిఫరెన్స్ వచ్చేసి గేమ్ చేంజర్ ఇద్దాం అనుకుంటున్నాం. తర్వాత డాకు మహారాజ్. బాలయ్య లుక్స్ అయితే పీక్స్ ఉంది. ఇంకా బీజిఎన్కి వస్తే తమని ఎరగదేసేసాడు. ఇన్నాళ్ళు చిరంజీవి గారు బరిలో దిగేవాళ్ళు. ఈసారి మన రామ్ చరణ్ గారు దిగారు బాలయ్యతో. ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచో పోటీ అనేది ఉంది కదన్న, ఖచ్చితంగా పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. పల్లెటూరులో చూస్తే విపరీతంగా ఫ్యాన్ ప్రైజ్ ఉంటది. అండ్ ఊర్లో నుంచి అదే డ్రమ్స్ కొట్టుకుంటూ దండలు తీసుకుపోయి వేస్తారు థియేటర్ దగ్గర. అవును, ఎలా అనిపిస్తుంది? అది ఎప్పటి నుంచో వస్తూనే ఉందన్న. నేను బేసిక్ గా అయితే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ని. నాకు రామ్ చరణ్ కూడా ఇష్టం, బాలయ్య కూడా ఇష్టమే. చూడాలి ఇక. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అయింది, రామ్ చరణ్ ఎందుకు ఇష్టం అన్నది? ఇన్నోసెంట్, పద్ధతిగా మాట్లాడే విధానం కావని, ఎక్కడైనా ఈవెంట్ లో అయినా మాట్లాడే విధానం బాగుంటది. రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ట్రిపుల్ ఆర్ టైమ్ లో మనం ఐకింగ్ చూసాం. ఎలా అనిపిస్తుంది? అది ఎప్పటికీ అలానే ఉండాలి, వాళ్ళు ఎప్పుడు అంతే ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకు పోటీ అనేది వచ్చినా, మూవీ పరంగా వచ్చినా పర్లేదు, బయట అయితే బాగుండాలి వాళ్ళు. ఏం చెప్తారు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ గురించి? ఏం చెప్తారు? ఇక వన్ వర్డ్, దోస్తి.